ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ముందుగా ప్రభు కృపా సన్నిధి వీక్షకులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనము. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన లేచిన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. And he said unto them, Be not afraid, ye seek Jesus of Nazareth, which was crucified. He is risen, he is not here. Behold the place where they laid him. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలోమియు యేసుకు సుగంధ ద్రవ్యములు పూయవలనని వాటిని కొనిరి. వారు ఆదివారము పెందెల్లగడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చారు. అక్కడ సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లిస్తాడు అని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిక్కిలి కలవరపడిరి. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు కదా, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడండి అని చెప్పారు. నిజమే, ప్రభువు వారికి ముందుగా చెప్పిన రీతిగానే 3వ దినమున తిరిగి లేచారు అన్న మాట ప్రకారం ఆయన లేచి ఉన్నాడు. ఎవడును ఆయన ప్రాణము తీయలేడు. నా అంతటా నేనే దాని పెట్టుచున్నాను అని, దాని పెట్టుటకు నాకు అధికారము కలదు అని, దాన్ని తిరిగి తెచ్చుకొనుటకును నాకు అధికారము కలదు అని నా తండ్రి వద్ద నుండి ఆ ఆజ్ఞను పొందుకొని ఉన్నానని సెలవిచ్చారు. కనుకనే ప్రాణం పెట్టాలన్నా, తిరిగి ప్రాణమును తీసుకోవాలి అన్నా అది ఆయన చిత్తమే. కనుక ఆయన తిరిగి లేచారు. అక్కడ ఉన్న శిష్యులను, ప్రజలను బేతనీయ వరకు తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించారు. ఆయన వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడయ్యారు. అప్పటి నుండి అక్కడి ప్రజలు ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రములు చేయుచు దేవునిని స్తుతించుచు ఉండిరి. మనము కూడా దేవునికి ఎడతెగక స్తోత్రములు, ప్రార్థనలు చేయుదుముగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని విడిచిపెట్టువారుగా కాకుండా వారి హృదయ గదిలో భద్రము చేసుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును తండ్రి, మీరు మా గురికి నాయన సిలువలో ప్రాణం పెట్టి 3వ నాడు తిరిగి లేచి ఆరోహణమయ్యి నాయన మా కొరకు చిందించిన రక్తములో నాయన మేము మా అమ్మను శుభ్రం చేసుకొని పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించే కృపను అందరికీ దయచేయండి. ప్రార్థన అవస్థకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను తీర్చి సమయానుకూలంగా నాయన వారిని బలపరచమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.